Hello, everyone. Good morning. A very special welcome to one and all to join with us this morning for this prayer time and devotions here with us. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రత్యేకమైన సమయంలోనికి ఆహ్వానము అందిస్తున్నాం. I'm welcoming you to join us to be filled with the love of God. దేవుని ప్రేమతో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క మహా గొప్ప ఆశీస్సులు, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క వాగ్దానముల విషయం ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఉన్నాం. I'm praying that this day God would fill you and God will anoint you afresh. And even as we are joining up this morning, ఈ ఉదయకాలం మనమందరం ఏకీభవిస్తుండగా, I pray that this time would be a time of great blessing. It will be a time of great God's fulfillment in your life. దేవుని వాగ్దానాలు, దేవుని నెరవేర్పులు. Are you down? Are you going through loneliness? Are you going through tough times? Are you going through fear? It's time to spend some time with the Lord. ప్రభుతోటి కొద్ది సమయం ప్రార్థించిన అవసరమై ఉన్నది కాబట్టి are you having difficulty? Are you having difficulty in understanding? అర్థం చేసుకోవడానికి ప్రజలు, థింగ్స్ ఆల్ అక్రాస్ యువర్ ఓన్ సెల్ఫ్, మన చుట్టుముట్టున్న విషయం. Are you going through difficult time? I'm inviting you up to come join up together, that you would spend this time together with Bible, వాక్యంతో దేవుని యొక్క ధ్యానం చేస్తుండగా I'm praying that God would fill you, God would anoint you, God would establish you. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుని యొక్క గొప్ప సమాధానంతో మిమ్మల్ని నింపనై ఉన్నాడు. God is going to enrich in you. దేవుడు మీ జీవితాలను He is going to fill your life. లోకమంతా ఒకటి జరుగుతూ ఉంటుంది, బట్ God would be releasing His ways of sending finances to your life. మీ జీవితాలలో ఏ రీతిగా ఫినాన్సెస్ రావాలో. గుడ్ మార్నింగ్ క్రాంతి, గుడ్ మార్నింగ్. Are you going through really tough time with your finances? Are you going through tough times? I know that each one of us are going through different ways, planning future, dreams, aspirations, మనకున్న కలలు, మనం ప్రార్థన చేసే విషయాలు, ప్రార్థన మనువుల విషయము. You're praying and believing God, but things are not exactly working out the way you would want them to be. So what do we do? ఏం చేయమంటారు? మనం అనుకున్నట్టు పరిస్థితులు జరుగుతలేవు, ప్రార్థించినట్టు విషయాలు జరుగుతలేవు. How do I actually look up to the author and finisher of my faith? నా విశ్వాసానికి కారకుడు, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తుని వైపు చూస్తూ ముంగటి ఏ రీతికి వెళ్ళాలి? How do I know what is God's will? How should I pray? Continue to look forward. ఏ రీతిగా నేను ముందు చూస్తూ ఉండాలి? So this morning I pray that the Holy Ghost will fill you afresh. ఈ కొద్ది సమయం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గొప్పగా నింపబడినట్లుగా ప్రార్థిస్తాం. Come, let's look to the Lord in prayer. తలలు వాచుదాం. Holy Spirit, we come to you this morning. We pray that you fill this time with the glory of God. దేవుని మహిమతో నింపండి అయ్యా. ఎంతోమంది నాయన నీ ప్రియబిడ్డలు ఎన్నెన్నో పోరాటాలు, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, ప్లానింగ్స్, పనుల విషయంలోనూ, చదువుల విషయంలోనూ, నాయన చేయవలసిన విషయంలో, లోకమంతట్లో లార్డ్, బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్, వైరసెస్ని బట్టి యేసయ్యా జరుగుతున్న డిఫికల్టీస్, వీటి మధ్యలో అయ్యా లోకమంతటా చీకటిలో వెలుగు నీవు కదయ్యా. మా వెలుగు నీవు, మా మార్గం నీవు అని మీ దగ్గరికి ఇదిగో నాయన నీ ప్రియ కుటుంబాలతో, నీ ప్రియ బిడ్డలతో వస్తున్నామయ్యా. వీఆర్ కమింగ్ టు యూ యాజ్ ఫ్యామిలీస్, యాజ్ హోమ్స్, యాజ్ ఫ్రెండ్స్, యాజ్ పార్ట్నర్స్, యాజ్ పీపుల్, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వాష్డ్ బై యువర్ బ్లడ్. నీ రక్తము ద్వారా యేసయ్యా కడగబడి శుద్ధీకరించబడిన వారిగా మీ దగ్గరకు వస్తున్నాం. This morning I pray that you would cleanse everyone, O Lord. You would sanctify, you would anoint, you would fill them all with the love of God. పరలోకమందున్న గొప్ప విశ్వాసంతో నింపండి యేసయ్యా. Pray that you would, Lord, anoint each and every one this morning, O Lord. That you would establish their feet. వారి కాలి నడతను యేసయ్యా నీవు స్థిరపాటు చేయండి. You said the righteous man feet will be established.
నీతిమంతుల విశ్వాస కాళ్ళను నువ్వు స్థిరపాటు చేస్తానన్నావు. రైచస్ విల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తానన్నావయ్యా. సో ఐ ప్రే దట్ బై యువర్ బ్లడ్ యు వుడ్ క్లెన్స్ అండ్ మేక్ us righteousness of God. దేవుని యందు గొప్ప నీతిగా తీర్చబడినట్లుగా ఉదయకాలం నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ రక్తముతో కడగండి అయ్యా. లార్డ్ we are sinners, Lord we fail, Lord we are not complete people, we are not perfect people, Lord, but we come to you with our imperfections this morning, that you would fill us with the love, and that you would fill us with your anointing, that you would fill us with the promises of God. దేవుని గొప్ప వాగ్దానాలు, దేవుని గొప్ప జీవము కలిగిన విడుదలను చూడడానికయ్యా ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా will you sanctify everyone through the air, ఈ యొక్క మీడియా ద్వారా నా తండ్రి ఎదుగు అందించబడుతున్న ఈ స్వరము, ఈ నీ వాక్యం, ఈ నీ జీవం పరిశుద్ధాత్మ దేవుని నందలి ఆనందం నీ ఆత్మ ద్వారానే జరుగునట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇన్ జీసస్ నేమ్ everyone said a big and mighty amen. Amen and amen. We're going to sing one or two choruses, and we're going to have wonderful devotions this morning, and I pray that you would sit with us with your Bible and with a small book and a pen and paper, so that you can note it down what the Lord wants to speak to you. మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడో ఆ కార్యాలు నెరవేర్పు జరగడానికి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప దేవుని యొక్క నింపుదల మీ జీవితాలలో జరుగును గాక. I am praying that the Lord would fill your heart with great joy, that the word of God will bring alive great faith from heaven. పరలోకంలో గొప్ప విశ్వాసం మీ హృదయాలలో, మీ జీవితాలలో అది ప్రవహించును గాక. I pray that heaven's word will come alive, and by his word the entire creation, this existence itself sustains. దేవుని వాక్కు ద్వారా, దేవుని మాటలు, దేవుని యొక్క కార్యాలు మీ జీవితాలను నూతన పరచబడను గాక. Come, let's look to the Lord as we worship the Lord by singing this chorus. Hallelujah, saved by your mercies. Saved by your mercy, found in your grace, totally surrender to your embrace, and there's nothing more than you. See your perfection, lost in your peace, your faithfulness sings over me, and your love is the light of my soul. And I'll lift my eyes to you, creator of the world, and I stand in awe of you, of your glory, and I choose to worship you, Son of God, King of heaven, and the angels round your throne cry out, holy, to the one who is to come. Hear us sing, hallelujah, hallelujah. Come on, join together as we sing this chorus. Come on, join together with me this morning. Lift up your voices. Hallelujah, hallelujah.
mercy, and in your salvation, Jesus has given you faith. మీ రక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక విశ్వాసాన్ని అనుగ్రహించి ఉన్నారు. Ephesians chapter 2 verse 8 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. కృప ద్వారా విశ్వాసం చేత మీరు రక్షణ పొందుతారు. By grace, through faith, you have been saved. So salvation is God's gift. రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం. And this gift of God will give you a gift of faith. దేవుని యొక్క వరము, రక్షణ అనే ఈ వరము, విశ్వాసం అనే వరమును మీ దగ్గరకు తీసుకొని వచ్చండి. God's gift of faith, it is beyond your feelings. It is beyond what you would want to pray. మీకున్న పరిస్థితులకు మించింది. ఏ విషయాలు మీరు ప్రార్థన చేయాలని ఆశపడతారో వాటన్నిటికీ మించింది. It is the faith which conquers the world. మీ లోకాన్ని జయించు విశ్వాసంగా ఉంటుంది. This is the faith not born of this world. This faith is not manufactured. మనకివ్వబడిన విశ్వాసం అండి, ఇది భూలోకంలో మనము తయారు చేసుకుంటున్న విశ్వాసం కాదు. మనలంతలో మనము పురికొల్పింప చేసుకునే విశ్వాసం కాదు. A faith which comes from heaven this morning wants to come and have an encounter with you. పరిశుద్ధాత్మ దేవుడు, he wants to bring this faith. He is known as the spirit of faith in 2 Corinthians chapter 4 verse 13. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసం అనేది ఆత్మ, 7 ఆత్మలుగా ఉన్న పరిశుద్ధాత్మ. The 7 workings of the Holy Ghost. He is one of the Holy Ghost known as spirit of faith. విశ్వాసము అనే ఆత్మ, he wants to come and fill your heart this morning. He wants to bring to you a word from God. దేవుని నుంచి ఒక స్వరం నీకు అందించాలని చూస్తున్నాడు. And this word from God will bring about the effectual change in your circumstance, in being able to create all that it needs to bring to pass. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు, పరలోకంలో ఉన్న విషయాలు భూలోకంలో సిద్ధింపజేయబడడానికి ఈ విశ్వాసము ద్వారా the heavens faith will bring it to pass. How many of you are ready this morning to worship the Lord and to thank the gift of faith that Jesus has given to you? Come on, let's look to the Lord in prayer. Even as you close your eyes, talalu vanchandi ప్రార్థన చేస్తాం. Everyone close your eyes as you pray this morning and say, Holy Spirit, I need you today. I need you today, Lord, more than ever. Come into my heart. Come and fill my day, Lord. Yesaya, na dinamantatini nippandaya. You fill my thinking. You fill my work, oh Lord. Cleanse me, Lord. Forgive me, Lord, for not being sensitive to you, Jesus. నీ ఆత్మకు మేము సన్నిహితంగా లేనందుకు మమ్మల్ని క్షమించండి అయ్యా. Lord, forgive me for not trusting you, for failing, Lord, to honor you, Lord. నమ్మలేక నేను గణపరచలేకుండా ఉన్నందుకు నన్ను క్షమించండి. There are many things that I thought that this will honor you. The only thing that honors heaven is my faith, being able to trust you in all my adversities, oh Lord. So this morning I pray that there be confession, there be conviction. Yesaya, నీ నామంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒప్పుదల జరుగునుగాక. నిన్ను నమ్మడానికి నేర్పించండి అయ్యా. నిన్ను వెతకడానికి నేర్పించండి అయ్యా. నీ తట్టు మరల్చడం నేర్పించండి అయ్యా. నీ తట్టు నాయనా తిరగడం నేర్పించండి అయ్యా. నీ తట్టు యెహోవా, ఏ జనముకు దేవుడు యెహోవాగా ఉంటాడో వారు బలాఢ్యులు అన్నావయ్యా. People whose God is their God are strong and mighty, saith your word. This morning I pray that you would make everyone strong and mighty, Lord. గొప్ప బలశూరులుగాను బలవంతులుగాను మార్చండి. Come, Holy Spirit, cleanse and sanctify, Lord. Cleanse and sanctify here, I pray. నీ నామంలో శుద్ధీకరించండి. నీ నామంలో పవిత్రపరచండి. నీ నామంలో శుద్ధీకరిస్తున్నాను, పవిత్రపరుస్తున్నాను.
నీ జీవము ప్రవహించును కాక. Let your spirit flow, let your anointing flow, let your life flow, Lord, in the name of Jesus. సంచరించిన భయములేదు, నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి కలది, Come on, everyone, ask the Lord this morning. Say, come, Holy Spirit, fill me, Lord. I need you. I need you, Jesus. I need you, Holy Spirit. I need you. Oh, I need thee. Every hour I need thee. Oh, come, my blessed Savior. I come to thee. I need you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, అధికంగా ఈరోజు ఒక్కొక్కరిని నింపండి అయ్యా. నీ ప్రేమ, నీ వాగ్దానాలు చూడడానికి నీ ఆత్మ ద్వారా ప్రతి మనస్సు, ప్రతి మనోనేత్రులు తెరవబడను కాక, ప్రతి హృదయంలో తెరవబడను కాకయ్యా, ప్రతి ఆత్మను ముట్టుదురు కాక. Cleanse our reservations. మా హృదయాలలో
ఉన్న ఆశయాలు, రిజర్వేషన్స్ అన్నీ శుద్ధీకరించండి. నీ రక్తము, నీ ప్రభావము మా హృదయాలలో ప్రవహించను కాక. థ్యాంక్ యూ జీసస్. Lord, you felt Deepthi. Lord, you felt Kranti, Lord. Felt all of your friends who are watching, who are joining us here live and also back in replays. Isaiah, ఈ ఉదయకాలమున నింపండి. నీ ఆత్మ, నీ స్వరముతో నింపండి. నీ జీవముతో నింపండి. నీ కృపతో నింపండి. కనికరించండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. నీ ఆత్మ లేని మేమేం చేయలేమయ్యా. నీ స్వరము లేని మేమేం అందుకోలేమయ్యా. ఓ నా తండ్రి, ప్రతి విజ్ఞాపన, ప్రతి మనవిని ఆలకించు పరిశుద్ధుడవు నీవు. Lord, you clear every tear, Lord. మనసులలో, హృదయాలలో ఉన్న క్లటర్, భయములు, కన్ఫ్యూజన్స్, ఫియర్, ఈ ఉదయకాలం అవన్నీ తీసివేయబడను గాక. ప్రతి కన్నీరు తుడవండి. హృదయంలో ఉన్న వేదనను తుడవండి. ప్రతి భయంలో విరగొట్టండి అయ్యా. ప్రతి శాపాన్ని విరగొట్టండి నా తండ్రి. నీ కృప ఉత్తమము అన్నావయ్యా. నీ కృప జీవము కంటే ఉత్తమమయ్యా. నీ కృప ఈ ఉదయకాలం విడుదలవును గాక. నైనా ఎదుగు ప్రతి ఒక్కరిని ఇది ఉదయకాలంలో దర్శించి You meet every person, I pray. You meet every person, I pray. Holy Spirit, only you can come and perform this change in their lives. ప్రతి బంధకాల నుంచి విరగొట్టండి అయ్యా. You break them free from every clutch, oh Lord. Every ignorance, I pray. వీరికిన ప్రతి విషయాలయ్యా, మనస్తత్వాలు, విషయాలు, పరిస్థితులు భూమి మీద మానవుని జీవితాన్ని ఎదగకుండా, నీ సంపూర్ణతలో ప్రవహించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి చిక్కటి దుష్టుని కార్యాన్ని, నీ ప్రియమైన జీవితాలను యేసుక్రీస్తు నామములో విరగొట్టబడను కాకయ్యా.
I pray that you would fill every heart here. You'd fill every heart, oh Lord. ప్రతి హృదయాన్ని నింపులే. నీవే నా ప్రాణము, నీవే నా సర్వం, నీవే నా జీవం. యేసయ్యా, you know his life. He is known as living waters. సజీవమైన జీవజల నదిలుగా ఉన్నాడమ్మా. ఈ నీళ్లు అనగా ఆయన వాక్కు మీ హృదయాలలో దారబోయబడ్డప్పుడు ఏ దాహం ఉండదు. ఇది ఇటానిటీకి సంబంధించింది. భూలోకంలో ఏ అవసరత మీ జీవితాలలో నిలకడగా నిలబడదు. You will never ever thirst. ఇంకొక విషయం కొరకు ఎన్నడూ నువ్వు కన్నీరు కార్వవు. ఇంకొక భయము కొరకు ఎన్నడూ నీ జీవితంలో దాని గురించి నువ్వు ప్రార్థించవు. దేవుడు మన జీవితంలో God wants to be living waters. Let it rain. Let it rain. Open the floodgates of heaven. Let it rain. Let it rain. Open the floodgates of heaven. Let it rain. Let it rain. Oh Lord, rain upon us. Open the floodgates of heaven. Let it rain. Our God, our God is lovely, is marvelous, and is going to be pouring down himself upon your life like never before. కానీ వినని ఊహించని విషయాలు చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడైన his promise says, I am able to do exceeding abundantly above all that you ask. Is there anything too hard for me? Is there anything which is too difficult for me? Oh, why don't you give yourself this morning to the Lord? Why don't you trust him? Why don't you say, Lord, I choose to trust you no matter what reports are, what the calls are, phone calls ఏమన్నాయో, reports ఏమన్నాయో, విషయాలు ఏమన్నాయో, things before me I'm not able to see. Let there be a language of heaven. Let there be a sight of heaven. Let there be a spirit of heaven. దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష, కనుచూపు, వెనికిడి, స్వభావము, మనస్తత్వము, క్రియలు ఓ లోకమందు జీవితాలలో ఉండును కాక. Lord, this morning I pray that everything that has got to do with mind realm, మనస్సు, the heart realm, emotions, feelings realm లో నాయనా నీ స్వరము వినకుండా అడ్డుగా ఉన్న every filthy thing, ప్రతి డౌట్, ప్రతి అనుమానాలు, ignorance, lack of understanding నీ నామములో తుడువ పడును కాక. Cleansed by the blood of Jesus. ప్రతి మనస్సాక్షిని యేసయ్యా నీ రక్తము ద్వారా నువ్వు శుద్ధీకరింపజేస్తానన్నావు. ఇంకా ఎంతగా నాయనా నీ రక్తము మనస్సాక్షులను శుద్ధీకరింపజేస్తాను. How much more you will cleanse the conscience, cleanse the works, cleanse the forgive. మేము చేస్తున్న విషయాలు, మాట్లాడుతున్న విషయాలు, చేస్తున్న పనులు ఈ ఉదయకాలం నీ రక్తము ద్వారా కడగబడను కాక. నీ స్వరము, నీ వాక్కు ప్రత్యక్షతలు సజీవంగా చూడకుండా అడ్డుపరుస్తున్న విషయాలు యేసు క్రీస్తు నామములో నీ రక్తము ద్వారా కడగబడి వాటి అధికారాన్ని పడగొట్టబడను గాక.
క్షమించును శుద్ధి చేయును సంపూర్ణపరచును క్షమించును శుద్ధి చేయును సంపూర్ణపరచును యేసు 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 యేసయ్యా యేసు 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 యేసయ్యా యేసు 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 యేసయ్యా యేసు 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 యేసయ్యా. Lord, I pray this morning. Lord, come and visit your people homes, oh Lord. నీ రక్తము ద్వారా నీ కార్యముల ద్వారా నీ గృహాలను దర్శించదయ్యా నీ జీవితాలను గొప్ప మహా గొప్ప సర్వోన్నతుల దేవుని రూపాంతరంలోనికి తీసుకొని రండయ్యా నీ కృప నీ కార్యములు నీ సాధికములయ్యా త్వరగా నీ కార్యములు నీ వాగ్దానములు నెరవేర్పు చేయండి అయ్యా నా రక్తము ఈరోజు ఇక్కడ స్థలములో నుంచి విడుదల ప్రకటిస్తున్నాయి ప్రతి గదిలోను ప్రతి హృదయంలోను ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిలోనూ అది ప్రవహింపచేయును కాక నా యేసు నామము ఉన్నతముగా లేవనెత్తుచున్నాను నా యేసు నామము ఉన్నతముగా లేవనెత్తుచున్నాను సర్వశక్తిమంతుడు El Shaddai ఉన్నతముగా ఏలువాడు El Gibor సర్వశక్తిమంతుడు El Shaddai ఉన్నతముగా ఏలువాడు El Gibor యేసు 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 యేసయ్యా అందరూ కలిసి యేసు come on sing together యేసు worship him యేసు యేసయ్యా యేసు 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 యేసయ్యా యేసు 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 యేసయ్యా యేసు యేసు యేసయ్యా Lord, let your light నీ నామము నీ జీవము ప్రతి హృదయములో ఉదయకాలము ప్రవహించునుగాక నీ జీవము సర్వోన్నతుని దేవుని నామము సర్వోన్నతుని దేవుని శక్తి అధికారము ప్రవహించునుగాక హల్లెలూయా హల్లెలూయా Thank you Jesus for this morning Jesus. Call upon the name of Jesus. Jesus. Call upon his name.
lift up your hands, lift up your hearts up to Jesus. ఆయన తట్టు చూస్తుండగా call upon his name and say, Jesus, there is nothing compares to you, Lord. Nothing compares to you, Jesus. There is none, no one like you, Jesus. Jesus, Jesus, The name of Jesus is sovereign. యేసు అను నామం ప్రశస్తమైన, సర్వోన్నతమైన, సర్వశక్తి కలిగిన నామం. And this name is powerful enough to lead you on your way, to open that door, to break you free from that clutch. ప్రతి బంధకం, ప్రతి చీకటి, ప్రతి అనుమానాలు, హృదయంలో ఉన్న భయములు, హృదయంలో ఉన్న వేదనను, చింతను యావత్తును హృదయంలోకి వెళ్ళి పెకిలింపజేసి సర్వోన్నతిని శక్తి కలిగిన యేసు క్రీస్తు అనే నామము, it is enough for you. What a beautiful name it is. What a wonderful name it is. What a beautiful name it is. What a beautiful name it is. That name of Jesus Christ the King. What a beautiful name it is. Nothing compares to it. The name of Jesus. Ishuna, 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 fall in love with Jesus this morning. In Jesus' name we pray and offer ourselves as a living sacrifice. సజీవమైన దహలుగా అర్పించుతూ ప్రార్థించి అప్పచెప్పి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి అందాం. Amen. 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 Amen and amen. What a beautiful day it is. What a wonderful time it is to spend our time with the Lord. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Can somebody hold on to this guitar, please? Talal Vansdam. Let's open our Bibles. Let's open our Bibles today, this morning, even as we are studying from the word Hebrews. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము ఈరోజు ధ్యానం చేయనై ఉన్నాం. We are going to study about the theme called looking unto the author and finisher of our faith. మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయనై ఉన్నాం. So kindly put your Bibles on, put your papers on. Just quickly take down the notes. Let's read the scripture together. అందరం కలిసి చదువుదాం. Please open your Bibles to Hebrews chapter 12 verse 2. Come on, everyone together. Let's read together. 1, 2 and 3. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before him endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God.
దిస్ మార్నింగ్ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడడము ఎలా? వాట్ డస్ ఇట్ మీన్ టు లుక్ అట్ ది ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్? మన విశ్వాసం అనేది పర్ఫెక్ట్ చేస్తాడట, అనగా మన విశ్వాసం అన్నిటినీ సంపూర్ణపరిచి దాన్ని కరెక్ట్ చేస్తాడట. Our faith, see, God perfects our faith because He is a perfect faith. యేసయ్య పర్ఫెక్ట్ ఫెయిత్గా మనము చూస్తున్నాం. టర్న్ your Bibles with me quickly I'm just giving you the scripture to book of Peter. Book of Peter, or else let's turn to 1 Thessalonians chapter 3. We can find it in couple of scriptures. I'm just giving you the correct exact scripture, okay? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనానికి let's 1 Thessalonians, you'll find it also in Peter. We're going to go over there. So పేతురు రాసిన మొదటి పత్రిక Thessalonians chapter 3 verses 9. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9 నుంచి దయచేసి వినాతమ్మ తెలుగులో చదువు. మీ ముఖము చూచి రైట్ మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొంచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటకంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చుచున్నాను గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచబడుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రేమలో పొంది అభివృద్ధులు అవునట్లుగా. ఇప్పుడు టర్న్ టు జేమ్స్ చాప్టర్ 2 verse 22. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Now the love flows, increases and perfects our faith. మన విశ్వాసమును పర్ఫెక్ట్ చేసు దేవుని ప్రేమను గురించి, హౌ మనం చూస్తున్న ఫెయిత్ను ఎలా పర్ఫెక్ట్ అవుతుంది అనేది మొదట మనం ధ్యానం చేసి, ఈ యొక్క విశ్వాసానికి కర్త అయిన యేసును వైపు చూడడం అనగా వాట్ డస్ లుకింగ్ అంటు జీసస్ మీన్? ఫెయిత్ వైపు చూస్తూ అనగా అర్థం ఏంటి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ క్విక్లీ. యాకోబు రాసిన పత్రిక జేమ్స్ మిమ్మును మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. రైట్. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22. జేమ్స్ 2. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసెను. And his faith was made complete by what he did. కార్యసిద్ధి, perfection అనేది it is done the looking at our faith. చాలా మందికి we have faith, ప్రభునందు మనం విశ్వాసం ఉందాం. దేవుడు ఇది చేస్తాడన్నా, దేవుడు అది చేస్తాడన్నా, ఐమ్ బిలీవింగ్ గాడ్ అన్నా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడన్నా, గాడ్ హస్ గివెన్ మీ దిస్ ప్రామిస్. బట్ గాడ్ పర్ఫెక్ట్స్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని కార్యసిద్ధిగా పర్ఫెక్షన్లోనికి తీసుకురావడానికి లుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. when the aspect of looking to faith of heaven is important to perfect your faith. మీ విశ్వాసం అనేది పర్ఫెక్ట్ కావడానికి విశ్వాసానికి కర్త అయిన వైపు చూడడము అనేది చాలా ప్రాముఖ్యం. బికాస్ ఫెయిత్ ఈజ్ మేడ్ కంప్లీట్, పర్ఫెక్టెడ్. ఆమేన్. ఇట్ ఈస్ మేడ్ కంప్లీట్ అండ్ పర్ఫెక్టెడ్. అండ్ అదేం చేస్తుందంటే అపోస్తల కార్యము 15వ అధ్యాయం 8-9 ఇట్ ప్యూరిఫైస్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసాన్ని అది
శాంక్టిఫై చేస్తూ ఉంటుంది. అనగా నువ్వు నమ్ముతున్న విషయాలను అది శుద్ధీకరిస్తూ ఉంటుంది. The word of God, the promise of God will cleanse your emotions, your feelings. Say for example, and I want God to do this thing, and I want God to do this thing. దేవుడు నాకు ఇట్లా చేస్తే బాగుంటుందన్న, I want to see this miracle అన్న. See, we designate the promise of God by translating. విశ్వాసాన్ని అనేది ఎలా ఉంటుందంటమ్మా, మనం వింటున్న దేవుని స్వరమును మనకు అర్థమైన విధముగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనము దేవుని యొక్క విశ్వాసాన్ని పరిమాణం చేస్తాం. we limit God's faith. Say for example, I'll give you one good example. Say for example, God wants to do something, like say for example, Israel janamu, they are out from Israelites, they are out from Egypt. They are coming to on the walking, they came to Red Sea దగ్గరకు వచ్చారు. ఇస్రాయేల్ జనం అందరూ ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారమ్మ. At the Red Sea, God parted the waters on his own, right? సో మైండ్ సెట్ ఏముంటుందంటే, దేవుడు ఏమన్నాడు, ఊరికనే ఉండండి కదా, Exodus 14:14, యు బీ క్వైట్, నేను పోరాడతా అన్నాడు. మరి ఆ వాగ్దానం పలికిన దేవుడు, యూ డోంట్ వాంట్, యూ ఆల్వేస్ లిమిట్ గాడ్ విత్ యువర్ అండర్స్టాండింగ్. మేమేం చేయలేదు కదా, దేవుడే పాయలు చేస్తాడు, దేవుడే ఫరోని చంపిస్తాడు. గాడ్ ఓన్లీ parted the waters, God only killed the Pharaoh. But the next thing, when the next battle came, Amalekites, when they were supposed to fight the Amalekites, అమాలేకీయులతోటి నువ్వు కొట్లాడాలి అని అన్నప్పుడు, they don't want to do that. Why? Is it because they don't trust in God? Their trust in God was so partial and so incomplete. వారి హృదయములో ఎంత అసంతృప్తిగా ఉండేనంటే, దే డోంట్ వాంట్ టు గో అండ్ ఫైట్, దే వాంట్ గాడ్ టు ఫైట్. దేవుడు చెప్పాడు కదా ముందు. సో హియర్ ఆల్సో యూ డూ ద సేమ్ థింగ్. మెనీ టైమ్స్ యూ అండ్ ఐ డూ ద సేమ్ థింగ్. మనము కూడా చాలాసార్లు దేవుడే చేయాలండి, దేవుడే తీసుకురావాలండి, దేవుడే ద్వారం తెరవాలండి, దేవుడే ఇది చేయాలండి అంటే, you don't want the voice of God regarding what to be done, but you want God to speak to you the way you want to be speaking about or hearing about. దేవుని నుంచి దేవుని స్వరము ఏ రీతిగా మీరు వినాలనుకుంటారో ఆ రీతిగానే వినాలి అన్నట్టు, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు విషయాలు మన మనస్సులో. సో దేర్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. మనకున్న విశ్వాసము విషయం చాలా ప్రాబ్లం ఉంది. దేర్ ఈస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అస్ వీ హ్యావ్ ట్రబుల్ అబౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ రియల్ ఫెయిత్. వాట్ డస్ ఇట్ మీన్ టు ట్రస్ట్ గాడ్? దేవుని అసలు నమ్మడం అనగా ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు లుక్ అన్ టు జీసస్? దేవుని తట్టు చూడడం అనగా ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు సే లుక్ అట్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూడడం అనగా ఏంటి? What does it really mean? Because every one of us trusts God, and each of us are not able to see the power of faith in operation. నమ్ముతున్నాము కానీ దేవుని శక్తిని చూడకుండా ఉన్నామమ్మా. Each of us, we are trusting God, we are praying, we are speaking the promises of God. దేవుని వాగ్దానాలు పలుకుతున్నాం, దేవుని స్వరం వింటున్నాం. You are hearing the voice of God, and yet things are not happening on the natural realm. ఈ యొక్క సమాజమైన realmలో పనులు జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవు? Today God wants to cleanse your faith. Hebrews chapter 12 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం number 1. Couple of things which not allow you not to look to the author of faith. దేవుని విశ్వాసము నీ జీవితంలో పని చేయకుండా, యేసయ్యను నువ్వు నిజంగా నమ్మకుండా ఆటంకపరుస్తున్న కొన్ని విషయాలు ఉంటాయండి. Today I'm going to help you, take out the things which are in front of your eyes. పొరలు అంటారు తెలుగులో. కంటికి పొరలు వస్తాయి. Your eyesight, it develops, layers. That layers are something which will not able to help you see clearly. చూడకుండా, తేటగా చూడకుండా ఈరోజు I pray that the Holy Ghost will
burn them down in front of your eyes. మీ కంటి నుంచి అటువంటి పొరలు తీసివేయబడి కాల్చబడును గాక. Somebody say big and mighty. Amen. Amen. So turn with me to, let's look at couple of things. Okay, కొన్ని విషయాలు మనం చూద్దాం. Hebrews chapter 12 verse 1. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము, there is a witness around you. Okay, మేఘము వలె మనల్ని ఆవరించినందున, మేఘము వలె ఆవరించినది కాబట్టి మనము కూడా ప్రతి భారమును, ప్రతి భారం, everyone say burden. Let's say burden. Anything that becomes a burden can become a block in front of your eye. భారము అనేది వచ్చేసిందంటే భయము అనేది వస్తుంది. బర్డన్ విల్ గివ్ బర్త్ టు ఫియర్. and God only has placed this burden kada. The burden, Jesus said, cast your burden on me. ప్రభు అన్నాడు, మీ భారము నా మీద మోయండి అంటాడు. దేవుని మీద మోపడం అనగా ఏంటి? The burden that you have, your job, your family, marriage, your future, your dreams, whatever that is. మీ హృదయంలో ఒక వివాహం ఉండొచ్చు, డబ్బుల విషయం ఉండొచ్చు, ఉద్యోగం విషయం ఉండొచ్చు, సంపాదన విషయం ఉండొచ్చు, చదువుల విషయం ఉండొచ్చు. అది ఏ భారమైనా సరే దేవుని దగ్గర పెట్టడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? డస్ ఇట్ మీన్ సింప్లీ టు సే, లార్డ్ యూ టేక్ ఇట్ ఆల్ అని అనడమేనా? ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ గోయింగ్ టు లివ్ బ్యాక్. అయ్యగారు మీరు ఇంత ప్రార్థన చేస్తాం, ఎండ్ ఆఫ్ ద డే ఐ లివ్ ఇట్. నేను తినాలి, నేను నా గృహం, నా ఇంట్లో భోజనం ఉండాలి, నేను కదా డెసిషన్ చేసేది, చివరిగా బాధపడేది నేను కదా. దెర్ ఇస్ సెల్ఫ్ ఇన్ దట్ బర్డన్. మీ భారములో స్వార్థము అనేది ఉంటుందమ్మా. మీ భారములో దెర్ ఇస్ ఓన్లీ సెల్ఫ్ థింకింగ్ దట్ ఇన్ ది ఎండ్, అట్ లాస్ట్ నేనే కదా ఒంటరిగా ఉంటాను, నేనే కదా కష్టపడేది, నేనే కదా శ్రమ పొందేది, నేనే కదా ఎండేది, నేనే కదా నా జీవితం ఎట్లా అయ్యేది. Those who give your life to Jesus, దేవుని వైపు చూడడం అనగా it is surrendering all your fears to Jesus. దేవునికి మీ భయములన్నీ, మీకున్న స్వార్థం, నేను, నాది మై సెల్ఫ్ హ్యాస్ టు బి అవుట్. మీ జీవితంలో స్వార్థం అనేది బయటికి రాకపోతే మీ జీవితంలో విశ్వాసం అనేది పని చెయ్యదు. ఇట్ విల్ నాట్ వర్క్. నా కొడుకు, నా బిడ్డ, నా ఉద్యోగం, నా లైఫ్, నా బిల్, నా ఫినాన్సెస్, నా కోరికలు, మై డిజైర్, మై ఇంట్రెస్ట్స్, వెన్ యూ టాక్ అబౌట్ దెమ్, దట్ బర్డన్ విల్ బి స్టక్ టు ఇట్. భారం అనేది అయస్కాంతం తిరగా మీ స్వార్థం అనే దానికి అది అత్తుకొని ఉంటుందమ్మా. సో వాట్ డూ యూ డూ అబౌట్ ఇట్? యూ బ్రేక్ ఇట్ అండ్ సే, జీవించుట క్రీస్తే, చావైనా మేలే. యూ సే బై టెలింగ్, యేసుతో నేను మరణించబడ్డాను. యూ హ్యావ్ టు టెల్ ఇట్, ఐ విల్ గివ్ మై సెల్ఫ్ టు గాడ్, ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్. మై సెల్ఫ్ ఈస్ క్రూసిఫైడ్ విత్ జీసస్. యేసుతో అది సిలువ వేయబడ్డది. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. వర్స్ 2, 2వ వచనంలో ఇట్ సేస్, హూ ఫర్ జాయ్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూరింగ్ ద క్రాస్. సిలువను ఆనందముతో హత్తుకున్నాడట. అనగా సిలువ అనగా ఎ టైమ్ టు బి డెడ్ టు యువర్ థింకింగ్ అండ్ యువర్ ఇమోషన్స్. మన ఫీలింగ్స్, మనకు ఆశలు, మనకున్న ఆలోచనలు, అది ప్రభు అయిన యేసయ్య దగ్గర you should bring it to the cross. How do you bring it to the cross? By coming to Jesus in prayer and telling Jesus, యేసయ్య నీ సిలువ దగ్గరకు వచ్చానయ్యా, నీవు నా కొరకు మరణించావు యేసయ్య, you died for me Jesus. My burden you have taken it up, my curse you have taken it up. యేసయ్య నా శాపం తీసుకున్నావు, నా వివేకం తీసుకున్నావు, ఈ భారం, ఈ బాధ్యత నీ సిలువలో నా కొరకు మోసావయ్యా, దాని కొరకు ప్రాణం పెట్టావయ్యా, దాని కొరకు రక్తం కార్చావు యేసయ్య. బికాస్ ఫెయిత్ కమ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. విశ్వాసం అనేది యేసు రక్తము అనే దాంట్లో నుంచి అది సోర్స్, అది పెరుగుతుంది. నో బ్లడ్ ఆఫ్ జీసస్, నో ఫెయిత్. రక్తము లేనిది విశ్వాసం అనేది లేదు. ఓన్లీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్
will your faith rise up. విశ్వాసం అనేది పెంపొందించు స్థలము బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము అనే పదము లేకుండా నీవు విశ్వాసం నేను ఉంచుచున్నాను, వాగ్దానం పట్టుకుంటున్నాను, దేవుని స్వరము వింటున్నాను, నేను కళ చూసినాను, దర్శనాలు చూసినాను. See, without the blood of Jesus, you can hear the voice, you can see a dream, you can see a vision, you can directly hear the voice of God and yet misinterpret. అయినను నువ్వు తప్పుగా తర్జుమా చేయగలవు. You can limit the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు బంధించి పెడతావు. అందుకు లుకింగ్, అందరు చెప్పండి, లుకింగ్, చూస్తూ ఉండాలన్నమాట, సిలువను చూడాలన్నమాట. అనగా మీకున్న విషయాలలో యేసయ్య సిలువ కనబడ్డదా? మీరు ఒక విషయం ప్రార్థన చేస్తున్నారు, ఒక ఉద్యోగం విషయం, యేసయ్య సిలువ ఎట్లా కనబడుతుందండి? హౌ విల్ ఐ సీ జీసస్ క్రాస్ వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ? That is where you are missing out. That is where you are missing out. You are not seeing the work of Jesus for your job. అనేక సార్లు మీ విశ్వాసం డబ్బుల కొరకుంది, మీ విశ్వాసం ఆరోగ్యం కొరకుంది, మీ విశ్వాసం ప్రాబ్లంలను వెళ్ళిపోవాలండి. Your faith is so that all the problems disappear. Your faith is so that you want to believe God for great things, big things. You sit and dream big things. End of the day, nothing is happening. గొప్ప గొప్ప కార్యాల కొరకు నువ్వు నాకు కనబడుతుందండి, కళలు కనబడుతుంది, దర్శనాలు కనబడుతున్నాయి. Nothing is happening. See, you are not seeing the cross in your life. Are you seeing the cross of God? No cross of Jesus, no blood of Jesus, no breakthrough. Say with me, no blood, no breakthrough. దేవుని రక్తము లేకపోతే విడుదల లేదు. సో అది ఏదైనా ఉండాలి. See, I have got many needs in my life. నా వ్యక్తిగత జీవితంలో అనేక అవసరతలు ఉన్నాయి. If I don't see the blood, I don't even believe God for that. అది జరుగుతుంది అనే విషయం కూడా నేను చూడలేను. ఎంత ప్రార్థించనమ్మా, ఎంత అవసరత ఉండని, అది ఎంత భారంగా ఉండని, ఎంత భయముగా ఉండని, you will not see it in your life. Why? Because faith operates in the heavens. faith, పరలోకంలో ఉన్న విశ్వాసం అనేది, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు. A person who will make it forward. అది ముంగటికి తీసుకుపోవాలి, దాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే జీసస్ బ్లడ్, యేసుక్రీస్తు రక్తం అక్కడ ఉంటేనే, ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ యూ హ్యావ్ దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ గోయింగ్ ఫార్వర్డ్. లేకపోతే అడవిలో కొట్టుకుపోతారు. యూ విల్ బి గ్రంబ్లింగ్, యూ విల్ బి వైనింగ్, తిట్టుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గులుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. you will be doubting, you will be feared, you will be in confusion. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అన్న, God has called me for full time ministry, but I'm confused. దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిచాడు కానీ నాకు కన్ఫ్యూజన్ ఉన్నది, ఎట్లా చేయాలనో నాకు తెలియదు. Why? You don't have faith. You don't have faith. You don't have faith, so you look for other things. సో ఈ రీతిగా నేను సేవ చేస్తాను, ఈ రీతిగా నేను సేవ చేస్తాను, ఈ రీతిగా నేను దేవుని కొరకు వాడుకుంటాను. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే అది 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మళ్ళీ తిరిగి నువ్వు ఆడికే వస్తావు. మళ్ళీ 10 years తర్వాత అగైన్ యూ విల్ స్టార్ట్ బ్యాక్ అట్ ద సేమ్ ప్లేస్. సో ది ఓన్లీ థింగ్ దట్ యూ స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఇస్ రైట్ నౌ. యూ సే, లార్డ్, ఐ వాంట్ టు సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, ఈ విషయం కొరకు నీ రక్తం నాకు చూపెట్టవయ్యా, ఈ విషయం కొరకు నీ సిలువ నాకు చూపెట్టండి అయ్యా, నీ సిలువ ద్వారా, నీ రక్తము ద్వారా ఈ విషయం కొరకు నాకు బోధపరచండి. దేనమ్మా, మీ విశ్వాసము ప్రభు తట్టు చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. సీ, ఆల్ దోస్ హూ లుక్ అంటు జీసస్, ఆయన తట్టు చూసువారు, ఆయన తట్టు మరలుతువారు. ఆయన తట్టు చూడడం అనగా ఏంటంటే యేసయ్య రక్తము మీ పొరల విషయం, సెల్ఫ్ విషయము మీ జీవితంలో ఒప్పింప చేయడము. ద సెకండ్ థింగ్ దట్ I want to share with you about number 4. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఫస్ట్. లెట్స్ లుక్ అట్ సెకండ్ థింగ్ అండ్ దెన్ థర్డ్ థింగ్ వర్స్ 4 లో చూద్దాం. ఓకే, మీరు అలసట పడకయు weariness.
losing heart. It is easy that your emotions can, go weary. దేవుని నమ్మే విషయంలో మన హృదయము అలసట పొందుతుందట. వియరీ హార్ట్, లూజింగ్ హార్ట్. ఏంటి ఈ లూజింగ్ హార్ట్? వాట్ ఈస్ దిస్ వియరీ హార్ట్? ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ యువర్ ఫీలింగ్స్. ఇట్ ఈస్ గాట్, నేను వీక్ అయ్యానండి, ప్రార్థనలో నేను వీక్ అయ్యాను అంటే ఏంటమ్మా? మీ ఎమోషన్స్లో దేవుని యొక్క కార్యసిద్ధి విషయము అది ఏమైపోయిందంటే మీ ప్రైడ్, యువర్ ఈగో అబౌట్ యువర్ ఓన్ థింగ్, నా ఇంట్రెస్ట్, అది అక్కడ నెరవేర్పు కాలేదు. కాబట్టి ఆ ఎమోషన్స్ అనేటి హర్ట్ అయినాయి. బాధకు మనుషుల మాటల ద్వారా, అది మీ తప్పు కాకపోవచ్చు, ఇంకొకరిది కావచ్చు. ద ప్రాబ్లమ్ మైట్ బి అదర్ పర్సన్ పార్టీ, బట్ దే హ్యావ్ హర్టెడ్ యూ. వెన్ దే హర్ట్ యూ, you go sad, you go depressed, you allow that thing to rule your heart. You know what you'll say? I don't deserve. సాధారణంగా మాట్లాడే పదం ఏంటంటే నేను అర్హుడను కాదు. I am not worthy. నేను సామర్థ్యం, నాకు దేవుడు ఇయ్యడేమో, నేను అసలుకి దీనికి దేవుడు నాకు దీని కొరకు చేయలేదేమో. సో you sit in self pity. ఈ ఎమోషన్స్, ఈ బాధకు, వియరీనెస్, ఇది రెండవ ఆటంకము. మీ విశ్వాసము యేసయ్య తట్టు చూడకుంటున్నట్లుగా. ఏ వియరీ హార్ట్, ఏ లూజింగ్ హార్ట్ కెనాట్ బిలీవ్ గాడ్. ఒక నిస్పృహతో ఉన్న హృదయము, నిరీక్షణ అనేది వారి హృదయంలో పనిచేయకుండా ఉంటుంది. దేర్ వోంట్ బి ఎనీ హోప్. నిరీక్షణ ఎందుకు ఉండదంటే ప్రేమ, గాడ్స్ లవ్ ఫర్ యూ హ్యాస్ బీన్ టోటలీ మిస్టేకెన్. నీ హృదయంలో దేవుని ప్రేమ ఎంతగా యేసయ్య ప్రేమిస్తున్నాడమ్మా నేను. టుడే డూ యూ నో హౌ మచ్ జీసస్ లవ్స్ యూ? ఈజ్ సమ్వన్ సో వియరీ? మనము వింటూ ఉంటాం, దుఃఖమా, చింతన, వేదననా, కమ్ టు జీసస్. మనము చాలాసార్లు వాక్యం వింటూ ఉంటాం, మీ దుఃఖ దినములు సమాప్తమై, ప్రభు మీ చీకటిని వెలుగుగా మారుస్తాడు, ఉదయముగా మారుస్తాడు, ఆనందముగా మారుస్తాడు. ఎన్నెన్నో వాగ్దానాలు. ఇట్స్ గాట్ టు డూ విత్ యువర్ ఫెయిలింగ్ ఎమోషన్స్. ఏ హార్ట్ విచ్ ఇస్ బిన్ హర్ట్. బాధతో ఉన్న నీ హృదయం విశ్వాసము పని చేయదు. ఇదిగో అమ్మా, యూ నీడ్ టు బి హీల్డ్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఫ్రమ్ యువర్ ఎమోషన్స్. యూ నీడ్ టు ఫర్గివ్ పీపుల్. నిన్ను బాధపరిచిన వారు, నిన్ను రిజెక్ట్ చేసిన వారు, నిన్ను నీ జీవితంలో పీపుల్ హూ కాస్డ్ యూ పెయిన్. నువ్వు అధికంగా ఒకరిని ప్రేమించావు, అధికంగా నువ్వు ఒకరిని ఇష్టపడ్డావు, అండ్ దెన్ ఇట్స్ నాట్ గోనా వర్క్ అవుట్. You forgive yourself, you forgive the other person who might have hurt you. నువ్వు ప్రేమించిన వ్యక్తి, నువ్వు ఇష్టపడిన వ్యక్తి నేను బాధపరిచినప్పుడు ఈ ఫర్గివ్నెస్ అనేది నీ హృదయం ఎందుకు బట్టి ఉండాలంటే యేసయ్యను క్షమాపణ నీలో నిలకడగా ఉండడానికి నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించే నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితంలో క్షమాపణ అనేది బలముగా ఉంటుంది. అది ఏంట బలం అంటే నీ ఆత్మ దేవుని స్వరం విన్నప్పుడు ఇది లోబడడానికి, నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. Elijah was so depressed. ఈ జెజబెల్ అనే స్పిరిట్ ఒక అధికారంతో, there was a spirit called Jezebel which attacked Elijah, and when Elijah came under the severe opposition, he was so depressed, he was so weary. But remember, angel of the Lord came and gave food. ఆ రీతిగా డిప్రెస్డ్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అనేది మనం లేవనెత్తుతుంది. లేవనెత్తినప్పుడు ఏం చేయాలంటే అది భుజించాలి. అది ఏ రీతిగా భుజిస్తావు నువ్వు అంటే, హౌ డు యూ ఈట్ ద ఫుడ్ ఆఫ్ గాడ్? యూ chew the word of God, meditate on the promise of God. Lord, you love me and that is enough. యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, that is more than enough. Jesus, నీ వాగ్దానం, నీ స్వరం, నీ పిలుపున్నదయ్యా నా జీవితంలో. మనుషులు కాదయ్యా, వీళ్ళని బట్టి కాదు నా జీవితం, నువ్వు నన్ను పుట్టించావయ్యా. యూ గివ్ మీ లైఫ్, ఐఎమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ యూ. నువ్వు ఊపిరిచ్చి నువ్వు ప్రాణం ఇస్తే, నేను మా మమ్మీ కడుపులో రాక మునుపు 139 కీర్తన 16 వచనంలో, ఆంతర్యంలో నేను ఫామ్ కాక మునిపి నా దినములన్నీ లిఖితం చేసి పెట్టావయ్యా.
Lord, every day is been recorded even before I'm formed in my mother's womb. భూమి పునాదులు మునుపే ఎన్నో సంవత్సరాల ముందే నీకు తెలుసయ్యా నా దినం. యు నో మై టుడే, యు నో మై టుమారో, యు నో మై డే ఆఫ్టర్ టుమారో. లార్డ్, రేపటి దినం, ఎల్లుండి విషయం, వచ్చే సంవత్సరం ఏం, యు నో ఇట్, యు నో బెటర్ లార్డ్. యు నో దట్ ఐ గో త్రూ దిస్ థింగ్. ఇటువంటి గాయాల నుంచి పోతానన్న సంగతి తెలుసు, ఇటువంటి కష్టమైన పరిస్థితుల నుంచి పోతానని తెలుసు. మై లవ్ ఫర్ యూ లార్డ్, మై ట్రస్ట్ ఇన్ యూ, నా ప్రేమ, నా శక్తి నీలో ఉన్న విషయం యేసయ్యా అని ఏం చేయాలంటే మీ మనసుకు, మీ ఆత్మకు, మీ ఆత్మ మీ మనసుకు బోధ చేయాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగిన్నావు? యూ షుడ్ స్పీక్ టు యువర్ సెల్ఫ్ అండ్ సే, ఓ మై సోల్ గెట్ అప్. Jesus is your redeemer. Jesus is your life. You're going to be with him for eternity. నిత్యత్వము యేసయ్యతోనే ఉండనే ఉన్నాం. You need to speak faith to yourself. విశ్వాసం అనేది దేవుని వాక్యము ద్వారా మీ మనసుకు, బాధపడుతున్న మీ ఆత్మకు మీరు, మా మనసుకు, మీ ఆత్మ మీ మనసుకు బోధ చేయాలి. It should speak. You should say, I will get up. I will rise. I will obey. I will see the goodness of God. Yobu, Job says, I will see my Redeemer. 19వ అధ్యాయం 22-24 వచనాలలో నా కంటితో నా విమోచకుని నేను చూస్తాను అంటాడు. అటువంటి భయంకరమైన విషయం నా శరీరంలో చూస్తాను అంటాడు. See, that faith comes not by self, పాజిటివిటీ కాదది. దేవుడి వాక్యము ద్వారా నీ జీవితంలో నువ్వు మాట్లాడడం ద్వారా, యు స్పీక్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు యువర్ మైండ్, టు యువర్ ఎమోషన్స్, అండ్ దెన్ యు ప్రిపేర్ ఇట్ టు బిలీవ్ గాడ్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లుకింగ్. దానిని, ఆ పనిని ఏమంటారంటే చూడడము. ది యాక్ట్ ఆఫ్ యువర్ స్పిరిట్ speaking to your emotions and preparing you to see Jesus. యేసయ్యను చూడడానికి, దేవుని కార్యాలు చూడడానికి, ఎక్కడ లేని విషయాలు పొందుకోవడానికి నీ ఆత్మ, నీ మనసును సిద్ధపాటు చేస్తుంది. ఆమేన్. మూడో ఆటంకం గురించి చూద్దాం. లెట్స్ లుక్ ఎట్. మొదటిది సెల్ఫ్ అని చూసాం, రెండవది వియరీ హార్ట్ అని చూసాం. All right, we're going to increase the volume a little bit more. All right, Prabhakar, sure. We'll try to pick it up. How about verse 4? Okay, 4వ వచనం. Let's look at verse 4. పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా Right. ఇంకా దానిని ఎదిరింపలేదు. Right. Now, number 3 thing is struggle against sin. All right. 4వదిగా I'm speaking about struggle against sin. All right. I hope that this will increase up the volume a little bit more. I think it will help you in able to hear the volume better. Yes. All right. So this talks about struggle against sin. పాపముతో పోరాడడం అంట. స్ట్రగల్. ఈ స్ట్రగల్, పాపము అనేది మన శరీరంలో, మన నేచర్లో హిడన్గా ఉంటుంది. It will always be there. This struggle against sin. The struggle against sin is something that always keep struggling. That we keep fighting against. Papamu anadanto. What is sin? Not believing in Jesus. యోహాను సువార్త 16వ అధ్యాయం, you'll see it in verse 9, 9వ వచనంలో, యేసును నమ్మకపోవడము పాపము అని అంటాం. Now what is the struggle against sin? ఈ మూడో పొర, this forms as a పొర type ఉంటుంది. Not believing what Jesus is telling, but seeing what we would want to see. What we call as partial, seclusive or exclusive way of looking at things. దేవుని కార్యాల విషయము, దేవుని మాట విషయము ఎక్స్క్లూజివ్గా నీకు you look at in such a way, it is a struggle because
మీరు నమ్మవలసిన రీతిగా నమ్మకుండా, హృదయం విశాలపరచబడకుండా, మీ సెట్టింగ్లో మన కల్చర్, మన సెట్టింగ్కు అనుకూలంగా, దేవుని మహిమార్థంగా యూ డిసైడ్ థింగ్స్ అండ్ దెన్ యూ స్పీక్ థింగ్స్ అండ్ యూ డిక్లేర్ థింగ్స్ అండ్ సే ఇట్లా జరగాలండి దేవుని కార్యం, ఇట్లా జరిగితే దేవునికి మహిమ అని మనము యూ క్రియేట్ గాడ్స్ గ్లోరీ ఆన్ యువర్ ఓన్. దానిని వాట్ ఐ కాల్ యాజ్ ఐరన్స్ ఐడల్. ఓకే, ఇది స్ట్రగుల్. ఇది అహరోనుకు ఒక స్ట్రగుల్ ఉండే. ఆ స్ట్రగుల్ ఏంటంటే దేవుడు కనబడతలేడు కదా, సో కనబడేది ఒకటి తయారు చేసుకొని ఆ కొండ దగ్గర, రైట్, మౌంటైన్ సినాయి పర్వతం దగ్గర, యూ వాంట్ టు క్రియేట్ ఎ సిస్టమ్, ఒక ఫిలాసఫీ, ఒక అండర్స్టాండింగ్ అండ్ సే దిస్ ఈస్ హౌ గాడ్ విల్ వర్క్ ఫర్ మీ. దేవుడు ఈ రీతిగా పని చేస్తే బాగుంటుందని. ఇట్ ఈస్ అ స్ట్రగుల్ ఆఫ్ యువర్ ఇన్నర్ మోస్ట్ మ్యాన్. ఇట్లా ఉంటే నిజంగా దేవుడు నిజంగా గొప్ప కార్యాలు చేశాడండి. ఇట్లా ఉంటే నిజంగా అండి దేవుడు కార్యాలు, నిజంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడండి. దేవుడు నిజంగా అండి గాడ్ డిడ్ సంథింగ్ సో సూపర్ న్యాచురల్ అండి. వై? ఇన్ ద వే దట్ యూ వుడ్ వాంట్ ఇట్ టు బి. ఇట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎ స్ట్రగల్, ఏ రిలీజియస్ స్ట్రగల్. ఇది ఒక యు కాల్ ఇట్ యాజ్ ఒక మతం సంబంధంగా, కల్చర్ సంబంధంగా ఉంటుంది. It is based on your culture. It is based on how you're setting, you're grown up, నువ్వు పెరిగిన విధానం బట్టి. Say for example, Moses, if he had been brought up as a slave, ఒక బానిసగా తను ఎదిగాడంటే, his mindset would have been like ఒక బానిసగా తన ఆలోచనల నుంచి విడిపించడానికి వరకు ప్రార్థిస్తుంది. He was raised as Prince of Egypt. ఐగుప్తులో ఒక ప్రిన్స్గా దేవుడు, ఒక రాజుగా తనను, ఒక యువరాజుగా తను లేపాడు కాబట్టి హిస్ స్ట్రగుల్ వాస్ డిఫరెంట్ వే. నువ్వు పెరిగిన విధానము, నువ్వు ఉన్న ప్రాంతము, మీ కుటుంబము, మీ భాష, మీ అండర్స్టాండింగ్ విల్ ఫార్మ్ ద వెరీ థింగ్ వాట్ వీ కాల్ యాజ్ స్ట్రగుల్ అగేన్స్ట్ సిన్ అండ్ వాట్ వీ కాల్ యాజ్ నేచర్ ఇష్యూస్. మన స్వభావములో నేచర్ ఉంటుంది, మన స్వభావము ప్రాంతం. వీ కాల్ ఇట్ ఆల్సో అట్మాస్ఫియర్ బాండేజ్. ప్రాంతీయంలో ఉన్న దానిని బట్టి మన జీవితంలో, మన ఇంట్లో మాటలు, మన ఇంట్లో విధానాలు, మన ఇంట్లో తిండి, మన ఇంట్లో ఉన్న సిస్టమ్, స్పెండింగ్ టైప్, పోగు చేసుకునే విషయం, మన ఇంట్లో ద వే వి గ్రో అప్, ద వే. కొన్నిసార్లు ఏమవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, పేదరికంలో నుంచి వచ్చామనుకో, సడన్గా దేవుడు ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, స్ప్లట్ మనీ నువ్వు ఖర్చు పెట్టేయచ్చు. లేదా మీ ఇంట్లో చాలాసార్లు కొంతమంది పొదుపు తిరిగి ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ ఎ పర్సన్ హూ ఇస్ జనరస్. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు జనరస్గా ఇవ్వలేవు. ఎందుకనగా నీ జీవితం అంతా పొదుపు అనే దాంట్లో నువ్వు ఎదిగావు కాబట్టి, ఉన్న దాంట్లో చదువుకోవాలి. సో యు ఆర్ నాట్ రెడీ టు లిటరలీ లివ్ ఇన్ ది అబండెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణతలు, ఒక అబండెన్స్లో జీవించడం అంటే ఎంతో తెలియదు. బికాజ్ యువర్ మైండ్ ఈస్ నాట్ ట్రైన్, యువర్ నేచర్ ఈస్ నాట్ ట్రైన్. ఇట్ ఈస్ అ స్ట్రగల్ ఇన్ బిలీవింగ్ గాడ్. దేవుని నమ్మే విషయంలో మీ హృదయంలో ప్రాంతమును బట్టి, పెరిగిన కుటుంబాలను బట్టి, మీకున్న అనుభవాలను బట్టి, ఎక్స్పీరియన్సెస్ని బట్టి స్ట్రగుల్ ఉంటుంది. ఈ స్ట్రగుల్ ఈజ్ సంథింగ్ వాట్ వి కాల్ యాజ్ బ్లాక్స్ ఇన్ ద సొసైటీ. ప్రాంతం, విషయాలు. అండ్ దిస్ థింగ్ will actually limit you from receiving God's favor. దేవుని వాగ్దానాలు, దేవుని ఫేవర్, దేవుని యొక్క ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణత అందుకునే విషయంలో you will be missing out. You'll be literally missing out on really receiving what God really wants to work with you. దేవుడు మీలో, మీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో ప్రాంతానికి నువ్వు అది బంధించి పెడతావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గిడియన్, తను ఒక గుహలో పనిచేస్తాడు. ఓకే, చాలామంది గిడియన్ గురించి మంచి ప్రసంగాలు విన్నారు. ప్రైజ్ గాడ్. ఓకే, బలాశూరుడైన గొప్ప వ్యక్తి అని, హీస్ రియలీ వండర్ఫుల్ పర్సన్ కదా.
గిడియన్ 70 చిల్డ్రన్, తనకు 70 మంది కొడుకులు పుట్టారమ్మా. 70 చిల్డ్రన్, నాట్ ఎ సింగిల్ పర్సన్ కంటిన్యూడ్ యాజ్ ద కింగ్. ఒక్కరు కూడా నెక్స్ట్ రాజుగా రాజ్యంలో నెక్స్ట్ రావడానికి, మరి ఇంత గొప్ప బలశూరుడుగా పుట్టిన వీడు, అంటే బలశూరుడుగా ఉన్న గిదియోను ఎందుకు తన రాజ్యం, తన కుటుంబము ఒక రాజ్యము పరిపాలించే గృహముగా మార్చలేకపోయారు? వై నాట్ ఇట్? ఎందుకు హిస్టరీలో వాళ్ళ యొక్క కుటుంబాలు 70 మంది కొడుకులు, 70 మంది అంటే ఆయనకి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతి కాచి ఉంటాడు. అంత గొప్ప యుద్ధం చేశాడు. సంసోన్ ఉన్నాడు, గొప్ప ఆత్మతో నింపబడ్డాడు. హీ వాస్ ఫెల్ బై ద హోలీ గోస్ట్. స్ట్రగల్, కల్చర్, నేచర్, స్వభావములో ఉన్న నేచర్ను బట్టి హీ కుడ్ నాట్ కంటిన్యూ. యూనో, చాలాసార్లు మన స్వభావంలో ప్రాబ్లం ఉంటుంది. కొందరికి యాంగర్ ఇష్యూ ఉంటుంది, కోపం అనేది ఉంటుంది. కొందరికి ఇంపేషన్స్ ఉంటుంది, అస్సలకి వారికి ఓపిక అనేది ఉండదు. కొందరికి చిన్నదానికి చీటికి మాటికి ఇరిటేషన్ ఉంటుంది. యూనో, యూ కీప్ ఇరిటేట్ అండ్ దట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి పని చేయకుండా మీలో ఉన్న స్వభావములు ఆటంకంగా మారుతాయమ్మా. కొందరికి బాగా ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న దాని పేరు మీద బాగా గర్వం ఉంటుంది. యూనో, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న దాని మీద యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ప్రైడ్ విత్ ఇన్ యూ అండ్ యూ హైడ్ ఇట్ అండర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ విల్ బికమ్ ఎ బ్లాక్ ఫర్ యువర్ ఫెయిత్. మీ జీవితంలో విశ్వాసముకు పని చేయకుండా, ఎందుకనగా యెహోవా ఎదుట తగ్గించబడాలి. సబ్మిట్, బీ హంబల్. ఎవరైతే తగ్గించబడతారో వారు హెచ్చించబడతారు. You need to be humble before God. You need to have a heart. You need to have a nature. దేవుని ఎదుట మీకు ఎటువంటి స్వభావం ఉండాలంటే దేవుని ఆత్మ పని చేసి నడిపింపగలదు, బోధించగలదు. చిన్నపిల్లల లాంటి హృదయం, ఏ హార్ట్ విచ్ ఈజ్ ఒబీడియంట్. 75 years, 75 సంవత్సరాలకున్న అబ్రహాము చిన్న పిల్లోని తిరగ లేచి నడిచాడు. హీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రైడ్. అరే, నాకింత ఆస్తి ఉంది, నాకు గర్వం లేకుండే, నాకింత ఆస్తి ఉంది, నాకు ఇంతమంది జనం ఉన్నారు, నేను ఇదేం చేసుడేది, నేను అది చేసుడేది, ఇక్కడ చప్పుడేక 25 సంవత్సరాలు కూర్చో. హీ నెవర్ ఫాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. వై? హీ డింట్ హ్యావ్ దట్ నేచర్. డూ యూ హ్యావ్ ఎ నేచర్? ఈ ఉదయకాలం నీ యేసు వైపు చూడకుండా, నాట్ ఏబుల్ టు లుక్ అట్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. Many times we have a nature within us which is creating problems. What is that problem? Not allowing God to come and work within us. మనలో మన ద్వారా పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం అనేది సంపూర్ణంగా కాకుండా, అందుకే ఫెయిత్ ఈజ్ ఏ ఫ్రూట్. విశ్వాసం అనేది ఒక ఫలముగా ఉన్నది. విశ్వాసం అనేది ఒక వరముగా ఉన్నది. విశ్వాసం అనేది పరిమాణంగా ఉన్నది. ఇట్ ఈస్ యాజ్ ఎ మెజర్, ఇట్ ఈస్ యాజ్ ఎ ఫ్రూట్, ఇట్ ఈస్ యాజ్ ఎ గిఫ్ట్. గాడ్ వాంట్స్ టు లవ్ యూ సో మచ్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ into your life a faith which overcomes the world. భూలోకములో ఉన్న విషయాలన్నిటినీ ఎదుర్కొని జయించగలిగిన విశ్వాసం ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. How many want to look at the author of our faith? Not your faith. మీ విశ్వాసాన్ని చూడకండి, దేవుని విశ్వాసం తట్టు చూడగలుగుతారా? Will you ask the Lord this morning, Lord, నా హృదయంలో స్వభావం విషయమయ్యా నా పొరలు ఉన్నట్లయితే యేసయ్య వాటిని తీసేయండి అయ్యా. నాకున్న మైండ్ సెట్ చిన్న చిన్న దానికయ్యా నేను డిప్రెస్ అవుతున్నా ప్రభా. యు రిలీజ్ మీ ఫ్రమ్ దాట్ ఓ లార్డ్. నా సెల్ఫ్ విషయం, నా స్వభావం, నా అహం విషయం యేసయ్య, ఈజ్ దేర్ సంథింగ్ ఓ లార్డ్ that is creating difficulty within me? Why didn't you pray this morning? Why didn't you ask the Lord this morning? ఈ ఉదయకాలం, how many want to really receive God's faith from heaven? How many want to really look at the author of faith? విశ్వాసమునకు కర్తయైన యెహోవాను చూడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? తలలు వంచుదాం, ప్రార్థిస్తాం. Let's pray this morning and ask the Lord. As I pray, I'm giving you an opportunity. I'm giving you an opportunity this morning that God will fill you with faith of heaven.
మీరు విశ్వాసంతో దేవుని స్వరం వినడానికి, దేవుని స్వరం కరెక్ట్గా మీరు తర్జుమా చేయడానికి, దేవుని మాటను నీ జీవితంలో నిజముగా చూడడానికి. లోకమంతా ఒక దిక్కు ఉండొచ్చు, బట్ గాడ్స్ లవ్ విత్ ఇన్ యూ, దేవుని ప్రేమ ఆయన ఆత్మ ద్వారా మీలో దారబోయబడుతుందట. ఇట్ విల్ బి poured into your heart. ఇట్ విల్ బి poured into your heart. మీ హృదయంలోనికి అది దారబోయబడుతుంది. అది దారబోయబడడానికి ఆయన రక్తము దారబోయబడ్డది. హిస్ బ్లడ్ హ్యాస్ బిన్ షెడ్, poured as an offering. Today I want all of you to receive the blood of Jesus and say, Jesus, నీ రక్తము యేసయ్యా నేను అందుకుంటున్నాను, నీ ఫెయిత్ నా హృదయంలో అందుకుంటున్నాను. I want to see your faith, Jesus. I want to believe in you, Lord. I want to wait upon you, Jesus. I want to see the power of faith in me, Lord. నాలో విశ్వాసం యొక్క శక్తిని రియల్గా యేసయ్యా నా జీవితంలో విడుదల అవును కాక. విత్ దట్ ఫెయిత్ యూ విల్ మూవ్ యువర్ మౌంటైన్. మీ ఎదురుగా ఉన్న ప్రతి కొండను, ప్రతి ఒక్క పోరాటాన్ని మీరు దాన్ని పెకలించబడడానికి మీరు పలుకుతే, ఇఫ్ యూ సే గెట్ అప్, గో, ఇట్ విల్ గో. ఆమేన్. ఈ ఉదయకాలం God wants to do the same thing within your life. God wants to fill your heart this morning with the joy of the Lord. సిలువ దేవుని రక్తము ద్వారా He wants to purify, sanctify, cleanse you. ఈరోజు ప్రభుని అడుగుతారు అందరు, యేసయ్య నిన్ను నమ్మడం నాకు నేర్పించండి అయ్యా, నీ విశ్వాసం చూడడం నాకు నేర్పించండి అయ్యా, నీ విశ్వాసం నా హృదయంలో పనిచేయడం నాకు నేర్పించండి అయ్యా. మా పనులు కాదు, మా సామర్థ్యత కాదు, మా తరము కాదు, మేము పెరిగిన స్థలం కాదు, మా ఆలోచన కాదు, మా డబ్బులు కాదయ్యా, మాకున్న స్థితి కాదు, మాకున్న గతులు కాదయ్యా. నాట్ మై కల్చర్, నాట్ మై ఎడ్యుకేషన్, నాట్ మై థింగ్స్, నాట్ మై వర్దినెస్, నాట్ మై అన్వర్దినెస్. నా అర్హుడు కాదు, నేను అర్హత అని కాదయ్యా, నిన్ను బట్టి నేనైనా నన్ను భారం మార్పిస్తాను. ద థింగ్స్ విచ్ ఆర్ బర్డనింగ్ మీ లార్డ్. భారముగా దుష్టుడు దూరి, దొంగగా దూరి నాయన నా జీవితంలో నిందలు వేస్తూ, కృంచపరుస్తూ, కించపరుస్తూ, నా స్వభావమును బయటికి లాగకుండా యేసయ్యా నీ స్వరమును, నీ మాటను నాలో పని చేయకుండా ఆటంకపరుస్తున్న వాడిని ఈ ఉదయకాలం విడుదల యేసయ్యా. లార్డ్, ఐ వాంట్ టు సీ ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసము నేను పడుతుండగా ఈ విశ్వాసం క్రియలలో నేను చూచును కాక. ఐ వాంట్ టు సీ faith in action, Lord. This is real faith in action. విశ్వాసంతో గొప్ప కార్యాలయం. I want to, Lord, do great things for you, Jesus. గొప్ప కార్యాలు చేయాలని ఉందయ్యా, గొప్ప కార్యాలు నీ కొరకు చేపట్టాలని ఉంది అయ్యా. Lord, I know you teach me, Lord. ఎలా నమ్మాలో నేర్పించు, ఎలా నడవాలో నేర్పించు, ఏం మాట్లాడాలో నేర్పించు, ఎటు పోవాలో నాకు నేర్పించయ్యా. ఏ రీతిగా నేను ఆ రెజ్యూమ్ రాయాలో నాకు నేర్పించేస్తాయా, ఏ రీతిగా నేను ఆ ఫోన్ కాల్ చేయాలో నాకు నేర్పించయ్యా, ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేయాలో నేర్పించేసాయా. యూ టీచ్ మీ లా, యూ టెల్ మీ లా, ఎక్కడ వాట్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ ఐ మూవ్, నేను ఎటు కదలాలి, నేను కుడి తట్టు తిరిగినప్పుడు, ఎడమ తట్టు తిరిగినప్పుడు నీ స్వరం వింటానన్నావయ్యా. ఐ విల్ హియర్ యువర్ వాయిస్. I will hear your voice. I want to see the blood of Jesus. I want to see the word of God. I want to hear your voice of heaven, O Lord. నీ స్వరం వినాలయ్యా, నీ జీవము యేసయ్యా. I want to know your path, O Lord. నీ మార్గం గురించి నాకు బోధపరచండి అయ్యా. I want to be transformed. My nature should be transformed, O Lord, into your image, my Lord. నీ స్వరంలోనికి, నీ రూపంలోనికి, నీ వాక్కులోనికి యేసయ్యా. I want to be transformed, I pray. Lord, I pray this morning that you would anoint your people, that they will look at the author of faith, O Lord. And with this, the power of God, the power of faith will be in operation within their life. వారి జీవితాలలో గొప్ప విశ్వాసం అనే శక్తితోటి నాయన గొప్ప కార్యాలు నీ కొరకు వారు చేపట్టుదురుగాక, బలమైన కార్యాలు వాళ్ళు చేపట్టుదురుగాక. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా వారి జీవితాలలో కార్యాలు మొదలవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో ద్వారాలు తెరబడును గాక, కృప విడుదలవును గాక. నీ రక్తము శుద్ధీకరించబడి గొప్ప సంపూర్ణమైన పర్ఫెక్షన్లోనికి వారు వచ్చుదురు గాక. లెట్ దెమ్ కమ్
into perfection, O Lord, of Jesus. ప్రార్థిస్తుండగా ఈ ఉదయకాలం యేసయ్యా, you cleanse, you fill, you anoint them, my Lord. You anoint them by the word and by the transforming work of Jesus. నీ నామములో ఈ కృప, నీ నామములో ఈ కృప, నీ నామములో ఈ కార్యం నూతనముగా సంపూర్ణంగా జరుగును కాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరలోకంలో ఉన్న ఈ విశ్వాసం వారిలో కుమ్మరించబడును గాక, చూతురుగాక, పొందుకుందురుగాక, ప్రవహించుదురుగాక. Let them see, let them receive, and let them flow, and let them be releasing, O Lord. ఈ లోకం, in this virus filled Lord world, O Lord, భూలోకమంతా వైరస్ తోటి నైనా శాపముతో ఉంటుండగా ఏ కీడు, ఏ చీకటి వారి గదిని అంటకుండును గాక. Let there be nothing that will touch their home. No lack, O Lord. Let there be no lack within their homes, O Lord. No sickness, O Lord. No fear, O Lord. No going back in anything, I pray. ఏ విషయంలో వెనుకకు పోకుందునగా, ఏ విషయం బట్టి నా తండ్రి సులువుగా చిక్కుబెట్టు విషయం ఏది కూడా వారి విశ్వాసాన్ని చూడకుండానట్లుగా వారి జీవితాలను ఆటంకపరచబడను గాక. Lord, I pray let there be nothing that will be coming as hindrance in front of them, O Lord. You remove it in the name of Jesus. This morning as I pray, I release your blessing, I release your anointing afresh. నీ నామంలో ఈ కృప, నీ నామంలో ఈ కార్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము నూతనమవ్వడానికి ప్రకటిస్తూ, ప్రార్థిస్తూ, అర్పిస్తూ, సమర్పించి, అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా నారు నేడు మాకు దయచేసి, మనల్ని ప్రార్థన చేసిన వారు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి, మన శోధన నుంచి తేక, దుష్టు నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం దారబోయబడి మన హృదయాలలో నింపబడి ఈ వారము మహా గొప్ప అద్భుతాలు, మహా గొప్ప సంపూర్ణతలు ఒక్కొక్కరి జీవితంలో విడుదల చేయబడను గాక. Amen and amen. God's love, God's favor and God's fullness be with you. And I'm going to be back again next Sunday. So do tune up on every Sunday morning 9:30 to 11. 9:30 నుంచి 11 గంటల సమయంలో జరగబోతున్న ఈ యొక్క మార్నింగ్ డివోషన్, సండే డివోషన్స్లో అందరిని ఆహ్వానం అందిస్తున్నాం. For all those who want to be part with us, or get in touch with us, you can always log into YouTube or get connected up on Facebook or on WhatsApp ద్వారా. Share it with your friends, share it on your, speak about this. And then, ఈ అంశం మీద మీరు ధ్యానం చేయండి, మాట్లాడండి, గ్రోగండి. You got some doubts, you like to pray with me, I'm here to pray with you. మీతో కూడా కలిసి మీ కొరకు ప్రార్థించడానికి, that God would perform the wonderful miracle of God's promises to come alive. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వాగ్దానం నూతనంగా చూడడానికి I'm getting ready to see miracles, and I believe in miracles. I believe in miracles because I believe in Jesus. గొప్ప అద్భుతాలను నమ్ముతాను, ఎందుకనగా I believe in Jesus. కానీ వినని విషయాలు, ఎరగని విషయాలు, తెలియని విషయాలు చేయడానికి సామర్థ్యుడైన దేవుడు మీ జీవితాలలో జరగడానికి నేను నమ్ముతున్నాను. Come on, join up together. Join up with us, partner with us. If you want to share in your tithes or your offerings, you're very much welcome. Prabhu Yesu Kristu naamamlo contact us to know as to how we would do that. Send me a message on Facebook or on YouTube or on WhatsApp. I'm available on 9553575767. 9553575767. You'll find me on this number. Text me and I'll be able to reach out to you. God bless you. Lots of love and God's favor be upon you. Amazing richness of God be with you. Have a wonderful day. I'll see you back again next week. God bless you. Have a wonderful time.